సిద్దిపేట జిల్లా పశు వైద్యాధికారి పూర్ణచంద్రరావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కలెక్టరేట్లో గొర్రె కాపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి యాదవ్ ఫిర్యాదు చేశారు. ఇటీవల సిద్దిపేట జిల్లా వైద్యాధికారి పూర్ణచంద్రరావు అవినీతికి పాల్పడ్డారని పలు పత్రికలు ఛానళ్లలో కథనాలు వచ్చాయని కలెక్టర్కు శ్రీహరి యాదవ్ తెలిపారు. ఈ కేసు ఆరోపణలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న గొర్రె కాపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. వెంటనే సమగ్ర విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 8 సంవత్సరాల కొనసాగినటువంటి SRDP షీప్ రేరింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి డబ్బుల్ని 7 జేడీలు మారినా ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు ఈడీ, మరోవైపు అవినీతికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా సిద్దిపేటకు సంబంధించినటువంటి DV అండ్ AHO లేదా ఎనిమల్ హస్బెండరీ జేడీ పూర్ణచంద్రరావు గారు విచ్చలవిడిగా డబ్బులు డ్రా చేయడమే కాకుండా 30 రోజులలో ఎలాంటి లెక్కలు లేకుండా సుమారు 4 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. SRDP నుంచి 2 లక్షలు, ఇంకా 2 లక్షలు డిపార్ట్మెంట్కి సంబంధించినవి. వీటి కూడా విచారణ జరపాలని, అసలు ఏ అవసరానికి దేనికోసం తీసిర్రు అని ఈరోజు మేము ఒక బృందంగా చింతల కుమార్ యాదవ్ గారు సిద్దిపేట అర్బన్ యాదవ్ సంఘం అధ్యక్షులు,